కల్కి 2898 AD రిలీజ్కు రెడీ అయిపోయింది. వెరీ సూన్ థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే టీజర్ ట్రైలర్ దుమ్ము రేపుతున్నాయి. ఇప్పటికే బాలీవుడ్ను అనేక టాలీవుడ్ మూవీస్ షేక్ చేశాయి. మరి ఇప్పుడు ఈ రికార్డ్స్ను కల్కి తుడిచిపెట్టేస్తుందా? ఇప్పటి వరకు వచ్చిన సినిమాలకు కల్కికి తేడా ఏంటి? ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు చెబుతున్నది ఏంటి? ప్రభాస్ నాట్ ఓన్లీ తెలుగు స్టేట్స్ డార్లింగ్కు నేషనల్ వైడ్గా ఉన్న ఫ్యాన్ బేస్ అంతా ఇంత కాదు. అలాంటి డార్లింగ్ మూవీ రిలీజ్కు రెడీ అవుతుందంటే క్రియేట్ అయ్యే బజ్ అంతా ఇంత కాదు. ఇప్పుడు ఈ అంచనాలను ప్రూవ్ చేస్తోంది ప్రీ రిలీజ్ బిజినెస్. బాహుబలి ది కంక్లూజన్ ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద క్రియేట్ చేసిన రికార్డ్స్ నెవర్ బిఫోర్. ఆ తర్వాత RRR ఈ క్రెడిట్ను దక్కించుకుంది. కానీ ఇప్పుడు ఈ రికార్డ్స్ను కూడా బీట్ చేసే అవకాశం ఉంది సైంటిఫిక్ అండ్ ఫ్యూచరిస్టిక్ ఫిల్మ్. ఓవర్సీస్లో $3 million ప్రీ సేల్స్ జరిగాయి. ఈ నెంబర్ ఇంకా పెరుగుతూనే ఉంది. హిందీ బెల్ట్లో 20 కోట్ల వరకు టికెట్స్ అమ్ముడుపోయే ఛాన్స్ ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్లు పెరిగేందుకు ఇప్పటికే 2 ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. తెలంగాణలో 8 రోజుల పాటు ఈ పెరిగిన ధరలు అందుబాటులో ఉంటాయి. ఏపీలో అయితే 14 రోజుల పాటు టికెట్ ధరలు అమల్లో ఉంటాయి. సో భారీగానే బిజినెస్ జరగడం ఖాయం. నిజానికి జరిగిపోతుంది కూడా. ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ అవ్వడం, గంటలోనే అయిపోవడం అన్నీ జరిగిపోయాయి. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడులో ప్రీ బుకింగ్ జోరుగా ఉంది. నిజానికి ఇది ఎక్స్పెక్ట్ చేసిందే. కానీ హిందీలో కూడా ఇదే జోరు కనిపిస్తోంది. సో మూవీకి ప్రభాస్కు ఏ రేంజ్లో హైప్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పటికే 400 కోట్ల వరకు బిజినెస్ అయిందని తెలుస్తోంది. సినిమా బడ్జెట్ వచ్చేసి 600 కోట్లు. సో నిర్మాత చాలా సేఫ్గా బయటపడడం ఖాయంగా కనిపిస్తోంది. 600 కోట్ల బడ్జెట్, ప్రభాస్ హీరో. ఈ ఈక్వేషన్స్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ 600 కోట్ల బడ్జెట్, డైరెక్టర్ నాగ్ అశ్విన్. కానీ ఈ ఈక్వేషన్లో ఆలోచిస్తే కాస్త సాహసం అనే చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి సాహసాలు రాజమౌళిని నమ్ముకుని చేయొచ్చు. ఎందుకంటే రాజమౌళికి నార్త్లో మంచి క్రేజ్ ఉంది. ఇలాంటి సినిమాలు తీసిన అనుభవం కూడా ఉంది. ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే కమర్షియల్ మూవీస్కి ఆయన పెట్టింది పేరు. మార్కెటింగ్ కూడా ఆయన చేసినట్టుగా ఏ డైరెక్టర్ చేయలేడు. మాస్ పల్స్ బాగా తెలిసిన డైరెక్టర్. ఎందుకంటే రికార్డులు నమోదు అవ్వాలన్నా, వాటిని తిరగ రాయాలన్నా మాస్ ఆడియన్సే ముఖ్యం. మరి నాగ్ అశ్విన్ వీటన్నింటిని బీట్ చేయగలరా? కానీ నాగ్ అశ్విన్ రూటే సపరేట్లా కనిపిస్తుంది. ఆయన మూవీస్ చాలా క్లాస్గా ఉంటాయి. ఈ మూవీ కూడా కంప్లీట్ సైంటిఫిక్ అని తెలిసిపోతుంది. అట్ ది సేమ్ టైం పురాణాలను టచ్ చేస్తూ ఉన్నారు. సో రాజమౌళితో కంపేర్ చేస్తే కంప్లీట్ డిఫరెంట్ పాత్ నాగ్ అశ్విన్ది. స్టోరీకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో విజువల్స్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇచ్చారన్నారు నాగ్ అశ్విన్. అఫ్కోర్స్ జానర్ కూడా అలాంటిది. ట్రైలర్ చూస్తే ఇది 100% ఫ్యాక్ట్ అని తెలుస్తోంది. మూవీ ట్రైలర్ చూసాక మరో విషయం కూడా తెలుస్తుంది. అదేంటంటే ఇప్పటి వరకు ఇండియాలో తీసిన మూవీస్ హాలీవుడ్ వరకు వెళ్ళాయి. కానీ మూవీ తీయడమే హాలీవుడ్ రేంజ్లో తీసినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఒక డూన్, ఈ మధ్యకాలంలో మనకి డూన్ మూవీ వచ్చింది. ఆ మూవీ కానివ్వండి, మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ కానివ్వండి, ఆ టింట్లో కనపడుతూ అక్కడ ఒక సైఫై మూవీ తీస్తే, హాలీవుడ్ సైఫై మూవీ తీస్తే ఎలా ఉంటుందో అలా కనపడుతుంది ఈ సినిమా అంతా కూడా. సో కావాలంటే మీరు ఒకసారి ట్రైలర్ చూడండి. మూవీ మేకింగ్లో మాత్రమే కాదు, మూవీలో కూడా చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేసినట్టుగా కనిపిస్తోంది. నిజానికి ఒక కొత్త లోకాన్ని ఊహించి తెరపై మన కళ్ళ ముందు ఉంచినట్టుగా కనిపిస్తుంది. సో ఎలా ఉంటుంది, ట్రైలర్ను మించేలా మూవీ ఉంటుందా లేదా అనేది లెట్స్ వెయిట్ అండ్ సీ. నాగ్ అశ్విన్ ఒక విషయంలో మాత్రం ఇప్పటికే సక్సెస్ అయ్యారు. మూవీకి పాజిటివ్ టాక్ తీసుకొచ్చారు. అట్ ది సేమ్ టైం సెన్సార్ సమయంలో సభ్యులు విజువల్ ఎఫెక్ట్స్ చూసి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారని ప్రచారం జరగడంతో మరింత హైప్ క్రియేట్ అయింది. అంతేకాకుండా మూవీలో అమితాబ్ బచ్చన్, దీపికా పడుకోన్ లాంటి అగ్రతారలు నటించడం, ఇవన్నీ మూవీకి ప్లస్ అయ్యే అంశాలు. నార్త్లో బిజినెస్ పెరిగేందుకు చాలా అవకాశాలు ఉన్నాయి. ప్రమోషన్స్ విషయంలో కూడా చాలా స్ట్రాటజిక్గా ముందుకెళ్తోంది టీం. మొదట బుజ్జిని ఇంట్రడ్యూస్ చేయడంలోనే చాలా క్యూరియాసిటీని పెంచేశారు. ఇక లాంచ్తో కల్కిపై చర్చ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ తర్వాత ఎక్కువ హడావిడి లేకుండా చాలా సైలెంట్గా జరిగిపోతుంది ఈ వ్యవహారం. మామూలుగా ప్రభాస్ కాస్త సిగ్గు ఎక్కువ, దీనికి తోడు దీపిక ప్రెగ్నెంట్. సో నేరుగా ఇంటర్వ్యూస్తో హడావిడి చేయడం లేదు. బట్ మూవీకి ఇప్పటికీ రావాల్సినంత హైప్ వచ్చింది. సినిమా ఎలా ఉన్నా ఫస్ట్ 3-4 డేస్ కలెక్షన్స్ మాత్రం ఆగవు. బట్ ఆ తర్వాత మూవీ కాసుల వర్షం కురిపించాలంటే మాత్రం సినిమా బాగుంది అనే టాక్ రావాలి. ఎందుకంటే ఇటీవల ఇలాంటి హైప్తోనే థియేటర్లకు వచ్చి అంతే వేగంగా ఎవ్వరికి కనబడకుండా వెళ్ళిపోయిన సినిమాలు చాలా ఉన్నాయి. కల్కికి అలాంటి పరిస్థితి రాకూడదనే కోరుకున్నాం. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అలాంటి పరిస్థితులు వచ్చే అవకాశం కూడా కనిపించడం లేదు. సో ఆల్ ద బెస్ట్ కల్కి. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.